కుమారి స్కాన్ చేశాను కదా, అంతా బాగానే ఉంది, ఎగ్స్ బాగానే ఉన్నాయి. సో ప్రీవియస్గా 2-3 సైకిల్స్ ఐయుఐ అయినాయి కదమ్మా. అవును. ట్యూబ్ టెస్ట్ ఎక్కడ చేశారు, ఎప్పుడు చేశారు? ట్యూబ్ టెస్ట్ అసలు చేయలేదు. ట్యూబ్ టెస్ట్ చేయలేదా? పెళ్ళై 5 years అవుతుంది కదా. అవును. సో ఇప్పటి వరకు ట్యూబ్ టెస్ట్ చేయలేదంటే ట్యూబ్లో కూడా ఇష్యూ ఉండొచ్చు. సో ఎందుకంటే స్పర్మ్ అనాలిసిస్ బాగానే ఉంది, ఎగ్స్ బాగానే ఉన్నాయి, కరెక్ట్ టైంకి రిలీజ్ కూడా అవుతున్నాయి. సో ట్యూబ్స్ అప్పుడప్పుడు బ్లాక్ ఉన్నా కానీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉండవు. సో పీరియడ్స్ వచ్చిన తర్వాత 7th day 8th day ట్యూబ్ టెస్ట్ చేద్దాం. సో ఈరోజు 2nd day కదా, ఈ మందులన్నీ వాడి ఇంజెక్షన్ తీసుకొని 8th day రండి. 8th day అంటే ఎగ్ పగిలిపోదాము. సో ఎగ్ పలగడానికి ఒక క్రైటీరియా ఉంటుంది. కనీసం మనము 18 mm ఆర్ 20 mm సైజ్కి వస్తే తప్ప ఎగ్ పలిగే ఛాన్సెస్ వెరీ లెస్ అనమాట. సో మనం ఈ రోజు స్కాన్ చూసుకున్నప్పుడు ఎగ్స్ మీవి ఇంకా చిన్నగానే ఉన్నాయి. సో రోజుకి ఎగ్ అనేది 1 mm నుంచి 2 mm వరకు పెరుగుతుంది. సో మనం 8th day చేసినప్పుడు చిన్నగానే ఉంటుంది. సో భర్త భయపడాల్సిన అవసరం లేదు. అదే 14th day 15th day అనుకోండి, పీరియడ్స్ వచ్చాక అప్పుడు ట్యూబ్ టెస్ట్ చేస్తే ఎగ్ మిస్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. సో జనరలీ లూటియల్ ఫేజ్ అంటే పీరియడ్స్ వచ్చిన తర్వాత 14 days తర్వాత ట్యూబ్ టెస్ట్ అనేది చెయ్యం. సో పీరియడ్స్ ఆగిపోగానే మనకు ఐడియల్ 7th day 8th day చేద్దాం. ఓకేనా? ఓకే.